భక్తి కావాలంటే మంచి అలవాట్లను మనం నేర్చుకోవాలి. మంచి అలవాట్లు కావాలి. చూడండి, ఒక చిన్న రోగం వస్తే, ఏదైనా రోగం వస్తే డాక్టర్ పథ్యం పెడతాడు, ఇది వాడొద్దు అది వాడొద్దు అని అంటాడు. మరి ఆధ్యాత్మికమైనటువంటి సంపద దొరకాలంటే దీనికి కూడా కొన్ని అలవాట్లు ఉండాలి. కొంచెం పథ్యం పెడతాడు గురువు, ఇది వాడవద్దు, ఇది చూడవద్దు, ఇది చదవవద్దు అని కొన్ని పద్ధతులు పెడతాడు. ఆ అలవాట్లు మానుకుంటున్నామా? చిన్నది చూడండి, చాలా చిన్నది, బీడీ సిగరెట్ తాగుతారు కదా, చాలామంది తాగుతారు కదా. ఈ పక్క కనబడదు, ఈ పక్క అక్కడక్కడ కొంచెం అగ్గిపెట్టి అంటించినట్లు కనబడతాం. ఈ పక్క లేదులేండి, ఎడం పక్క. అది అలవాటు. అది పురాణాల్లో శాస్త్రాల్లో కూడా ఏం రాసినారంటే చాలా జోరుగా రాసినాడు. పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని రాసినారు. పొగ తాగని వాడు, ఆ బీడీలు తాక్కోకున్నోడు దున్నపోతై పుడతాడంట. అంటే మేమంతా దున్నపోతలని అర్థం. ఇంకా ఎవడు రాసినాడంటే బాగా తాగేవాడే రాసింటాడు, వేరే వాళ్ళు ఎట్లా రాస్తారు? కాబట్టి ఈ చిన్న అలవాట్లు మార్చుకోండి, విడిచిపెట్టండి అంటే, స్వామి దాంట్లో ఉండే రుచి మీకేం తెలుసు స్వామి? ఆ చలి బాగా అయినప్పుడు, గాలి బాగా వేసినప్పుడు ఒక్క దమ్ము లాగినామా, ఏం ఆనందం స్వామి, అది ఏం ఖుషి. పాపం అలవాటు పడిపోయినారు, అది తాక్కోలేకుంటే మైండ్ పని చేయదు అని వెనకటి చరిత్రలో, గత చరిత్రలో చెప్తుండే రాయదన్ కూడా. అది లేకుంటే అదే మైండే పని చేస్తాం. ఆ ఫైల్ తీస్తాను, చూస్తాను, అదే పనే చేయదు బుర్ర. కొంచెం లాగినాను సిగరెట్ అంటే అది అంత జోరుగా ఉంటుంది. ఇది పొగాకు చాలా ఆరోగ్యానికి చెడుపు చేస్తుందని తెలుసు. ఇంకా ఆడవాళ్ళు కూడా సిగరెట్ బీడీలు తాగుతారు. అంటే వాళ్ళు ఆకువక్కలో కలుపుకొని పొగాకేమో కట్ల పొడి అదేమో వేసుకుంటారు కదా, అది సిగరెట్ సంబంధమే. వాళ్ళు ఈ దవళ్ళు ఇంత పెట్టుకుంటారు, వీళ్ళేం తక్కువైన వాళ్ళు కాదు. ఇది ఇంత ప్రమాదానికి తీసుకొచ్చింది కదా. ఏమి అంటే, ఒక చిన్న చూడండి, మన పురాణాల్లో కథ వచ్చింది దీని గురించి. ఏమంటే దాన్ని చెప్పేస్తాను ఇప్పుడే. బ్రహ్మదేవుడు ఒకసారి ఒక సుందరమైనటువంటి స్త్రీని సృష్టి చేయాలని చెప్పి అనుకుంటాడు, తయారు చేస్తాడు. అపురూపమైనటువంటి సౌందర్యం గల ఒక స్త్రీని తయారు చేస్తాడు. ఈమె ఆ నుదుటి రాతను బ్రహ్మాండంగా రాయాలని చెప్పి చాలా పట్టుదలతో రాస్తాడు. నెరజాణ అని రాయాలని చెప్పి చాలా గట్టిగా అనుకుంటాడు. నెర రాస్తాడు, జాణ రాసే టైంలో కన్ఫ్యూజ్ అయిపోతుంది, జారిణి అని రాసేస్తాడు. నెర జాణ పోయి నెర జారిణి అయిపోతుంది. ఇంకా రాసిన తర్వాత ఆలోచన చేస్తాడు, ఎట్లా దీన్ని తుడిచేయాలా, చాలా కష్టమైపోయింది కదా, జారిణి అని రాసేసినాను కదా, జాణ అని రాసేదానికి ఎట్లా. సరేలే పర్వాలేదు, అంత బుద్ధివంతుడు యోగ్యుడు పెద్దవాడిని కట్టేస్తే అయిపోయా, వాడే చూసుకుంటాడు, ఇదేమి సరిపోతుందిలే అని అనుకుంటాడు. దీంట్లో బుద్ధివంతుడు యోగ్యుడు ఎవరు అని ఆలోచన చేసి, అగ్నిదేవుడు చాలా శ్రేష్టమైనటువంటి వాడు, ఇంకా అగ్గి ముందే అగ్గి వరాట అంటారు, ఎవరన్నా నిలుస్తారా, ఇంకా వాడిని కట్టేస్తామని చెప్పి అగ్నిదేవుని పిలిపిస్తాడు. ఏం స్వామి పిలిపిస్తే అంటే, ఇక బిడ్డ ఉంది నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, ఏమంటావు అంటే, చాలా సంతోషం స్వామి అంటాడు. మీ ఇష్టం అంటాడు. అప్పట్లో కట్నాలు లేవండి, అవి ఏం మాట్లాడలేదు. ఆ కన్యను చూస్తాడు, సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఇంటికి పిలుచుకొస్తాడు, కొత్తగా కాపురం పెడతారు. ఇంకా అగ్నిదేవుడు కదా, ఇంకా భూలోకానికి అక్కక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి, ఇన్స్పెక్షన్ రావాల్సిందే ఆయన. అప్పుడు భూలోకానికి వస్తుంటాడు. ఈ అమ్మ నుదుటిలో రాసేసినాడు కదా, ఇంకా అలవాటు పోదు, చెడ్డ అలవాటు, జారిని రాసేసినాడు, ఇంకా అయిపోయి. ఈయన ఇంట్లో ఆబ్సెంట్ అయిన తర్వాత ఆమె ఆట స్టార్ట్ చేస్తుంది, జారిని పని స్టార్ట్ చేస్తుంది. ఆ దేవతలతో ఈ దేవతలతో ఆడేది, క్రీడించేది. ఇట్లా కొన్ని రోజులైన తర్వాత ఇది బయలుపడుతుంది. ఇటువంటి దాగేదానికి సాధ్యం కాదు. జారతనం దొంగతనం ఏ రోజుకు దాపేటదానికి సాధ్యమే కాదు. ఇది బయటపడుతుంది. అగ్నిదేవుడు చూస్తాడు, 2-3 సార్లు ఏమోలే అనుకుంటాడు. ఒకసారి తెలిసిపోతుంది, చాలా కోపం వస్తుంది. ఇంకా అగ్గి అది కండ్లు ఎర్రగా చేసి జోరుగా చూసేస్తాడు. ఇంకా ఆమె కాలిపోతుంది. ఇంకా కాలిపోయిన తర్వాత ఆ శరీరం అంటూ కాలిపోయింది, మా ఆత్మ దాన్ని కాలేదానికి లేదు, దీనివల్ల అట్లే తిరుగుతూ ఉంటుంది. పోయి తండ్రిని మొరపెట్టుకుంటుంది. బ్రహ్మదేవుడు చూస్తాడు, ఎటువంటి పని జరిగిపోయింది కదా అని. సరే అని చెప్పి ఇంకెవరు ఉండరు అని చెప్పి యమధర్మరాజు దగ్గర పోతాడు.
పోయి నమస్కారం చేస్తాడు యమధర్మరాజు. ఏం స్వామి ఇట్లా వచ్చినారంటే, పెద్ద సమస్య అయింది, ఇట్లా నా బిడ్డ ఇటువంటి పని చేసింది, అయితే చేసిన పాపం శరీరంతో అంతమైపోయింది, ఇప్పుడు కొత్త శరీరం ఇస్తాను, నీవు దయచేసి పెళ్లి చేసుకో అని అంటాడు. మరి బ్రహ్మదేవుడే అంత అడుగుతున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. మళ్ళా ఒక ఇంకా అద్భుతమైనటువంటి రూపం ఇస్తాడు. ఇంకా పెళ్లి చేసుకొని ఆ యమలోకానికి తీసుకువస్తాడు. ఇంకా యమధర్మరాజు ఎప్పుడు యమని కావులు కాసుకుంటే ఆడుంటాడు. ఈయన భూలోకానికి రావాలి కదా, వస్తూ పోతూ ఉంటాడు. ఇక మళ్ళీ జారిని రాసేసినాడు అంతే. ఇంకా దాన్ని తిప్పేదానికి సాధ్యమే కాదు. ఇంకా అదృశ్య రూపంగా దేవతలు వస్తున్నారు, ఏమేమో అగచాట్లు చేస్తున్నారు, తొందరలు పెడుతున్నారు. ఈయన వస్తూ అనుమానం వచ్చే ఇంక యమధర్మరాజు, మొదటే యమధర్మరాజు. ఇంకా యమధర్మరాజు సిఐడి ఆఫీసర్ అయిపోయాడు. ఇంకా చాలా ఇది చేసి ఆయన పట్టుకునేసే. ఇంక పట్టుకున్న తర్వాత తప్పు మోసుకొనే తర్వాత మామగారిని పిలిపించి, ఏమిది అన్యాయము, ఇట్లా జరిగింది కదా, నాకు వద్దంటే వద్దు. ఇంకా బ్రహ్మకు కోపం వచ్చేసింది. ఇంకా చాలా కోపం. అగ్గి అటువంటి వానికి అగ్నిదేవునికి ఇస్తే ఇట్లు చేస్తేవి, ధర్మానికి నిలయం యమధర్మరాజుకి ఇస్తే ఇట్లు చేస్తేవి, ఈ లోకములో నీకు స్థానము లేదు, పద అని చెప్పి, నాన్న లేదు, క్షమాపణ సాధ్యం కాదు, మళ్ళీ ఆటికి పోలా, భూలోకం పోయి పొగాకై పుట్టిపో అని శాపం ఇచ్చేసి. అదే ఇప్పుడు పొగాకయి మిమ్మల్ని అప్పప్పుడు ఏడిపిస్తా ఉంది. ఆడవాళ్ళకి ఇట్లా ఏడిపిస్తుంది, మగవాళ్ళకి అట్లా ఏడిపిస్తుంది. బీడీలో చేరుకొనింది, సిగరెట్లో చేరుకొనింది, ఆకువక్కుల జతలో ఉంది ఇది. ఇంకా పండ్లేసి తిక్కుతారు కదా, అప్పుడు తిక్కుతుంటారు కదా, దాంట్లో కూడా చేరుకొనింది. కూర్చొనేది అది, ఎందుకు జారినేది. ఒక గంట కూర్చొనేది, అప్పుడు అంటుంటారు ఇట్లా, ఏంటంటే తాగలది. ఎందుకు పాపం పైలోకం నుంచి వచ్చి ఆట ఆడిస్తూ ఉంది. కాబట్టి ఈ చిన్న అలవాట్లను మార్చుకోండి అంటే సాధ్యం కాదు. అందువల్ల మంచి అలవాట్లు, ఉత్తమమైనటువంటి అలవాట్లు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి మనం.